చూస్తున్నటువంటి వడ్లు వచ్చేసి కాలా నమ్మకండి. దీన్నే గౌతమ్ బుద్ధ రైస్ కింద కూడా చెప్తారు. ఇది వచ్చేసి గౌతమ్ బుద్ధుడు స్వయంగా 3000 సంవత్సరాల క్రితం నేటి సమాజానికి అవసరమైన ఉద్దేశంతో ఆ కాలంలో ఇచ్చినట్టుగా ఇది చరిత్ర చెప్తా ఉంటుంది. దీంట్లో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు ఇది అత్యంత లో షుగర్ కింద ఉంటుంది. మిల్లెట్స్ కంటే కూడా తక్కువ షుగర్ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల షుగర్ పేషెంట్స్కి పూర్తిగా షుగర్ నయం అవుతూ ఉంటుంది. 3 పూటలా తీసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో జింక్ అనే పోషకం చాలా ఎక్కువగా ఉంది. మన భారతీయ ప్రజలు చూసుకున్నట్లయితే చాలా మంది జింక్ డెఫిషియన్సీతో బాధపడతా ఉన్నారు. ఇది తీసుకోవడం వల్ల జింక్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ జింక్ తీసుకోవడం వల్ల ఈ ఆహారం రూపంలో దీన్ని తీసుకోవడం వల్ల మనకి తెల్ల రక్త కణాల అభివృద్ధి బాగా జరిగి ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుంది. మరియు ఎవరైతే జ్ఞాపకశక్తి లోపంతో బాధపడే వాళ్ళు కానీ మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళు ఇటువంటి బియ్యం తీసుకోవడం వల్ల చాలా రకాల అభివృద్ధి జరిగి వాళ్ళ యొక్క బ్రెయిన్ ఫంక్షన్ బాగా డెవలప్ అవుతుంది. మరియు దీంట్లో ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మన భారతదేశంలో చాలా మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల మనందరికీ కూడా రక్త వృద్ధి రక్త శుద్ధి 2 జరిగి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరియు చాలా రకాల బియ్యాలతో పోల్చుకుంటే దీంట్లో ప్రోటీన్ 11% ఉంటుందండి. మిగతా బియ్యాల్లో 2 to 4% ప్రోటీన్ ఉంటుంది. హైయెస్ట్ ప్రోటీన్ ఉండడం వల్ల కూడా చాలా శక్తివంతంగా పిల్లలు ఎదగడానికి, పెద్దలు కూడా ఎవరైతే నీరసంగా ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా ఎనర్జెటిక్ ఆహారం కావాలనుకుంటే కనుక ఈ కాలా నమక్ రైస్ని తీసుకోవచ్చు. ఇది చూడడానికి వడ్లు నల్లగా ఉంటాయి, బియ్యం మాత్రం తెల్లగా ఉంటుంది. ఇది అద్భుతమైనటువంటి సువాసన వెరైటీ. అన్నం వండుతుంటే మంచి సువాసన అనేది వెదజల్లుతూ ఉంటుందండి. సో ప్రతి ఒక్కరు ఇటువంటి ఆహారం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మన తెలంగాణ, ఆంధ్రాలో ఫస్ట్ టైం దీన్ని సాగు చేయడం జరుగుతుంది. కావాల్సిన వారు సంప్రదించండి.